ఇలాంటి మోసాలు కూడా జరుగుతున్నాయి. చూసారండి ఎంతమంది జనం అయితే ఆగిపోయారో రోడ్డు మీద. ఇతనేమో ఈ పామును ఆ ఇంట్లో వదిలేస్తున్నాడు. మ్యాటర్ ఏంటంటే ఆ ఇంట్లో పాము పడితే ఈయనైతే దాన్ని పట్టుకున్నాడంటండి. కాకపోతే 1500 అలా డిమాండ్ చేస్తున్నాడు. వాళ్ళంత అమౌంట్ ఇవ్వకపోయేసరికి దాన్ని పట్టుకుని మళ్ళీ ఇక్కడే వదిలేస్తానని 2, 3 టైమ్స్ అలా చేశాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ గట్టి గట్టిగా అరిచి ఆపేసరికి ఆగాడు. కానీ రోడ్డు మీద హల్చల్ చేశాడనమాట. అటు ఇటు తిరుగుతానే ఉన్నాడు. చాలాసేపు డ్రామా అయితే క్రియేట్ చేశాడు. ఇక్కడ చూసారా ఇంకో వ్యక్తి వచ్చి అతనితో ఏదో మాట్లాడి జేబులో ఏదో సంథింగ్ చేస్తున్నాడు. అతను ఫేస్కి అయితే కర్చీఫ్ కట్టుకున్నాడు. కానీ ఎవ్వరు అతన్ని గమనించలేదు. ఎందుకంటే ఇతని దగ్గర పెద్ద పాము ఉంది ఉండేసరికి ఇతని మీదే ఫుల్ అటెన్షన్ ఫోకస్ అంతా ఇతని మీదే ఉందన్నమాట. నిజంగా పాములు పట్టే వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఒక స్టిక్ ఉంటుంది పామును పట్టుకోవడానికి, లేదంటే ఒక సంచి అలాంటివి కూడా క్యారీ చేస్తారు. సంచులు కూడా ఇచ్చారండి, కానీ అందులో వేయడానికి ఈయన ఒప్పుకోలేదు. ఆఖరికి అతను అడిగినంత అమౌంట్ అయితే ఇచ్చేశారు. ఇంకా అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట. ఇక్కడ పాడేస్తాను అక్కడ పాడేస్తానని. ఇక్కడ అన్ని హౌసెసే ఉంటాయని చెప్తే ఇంకా మా ఇంటి ముందు నుంచి అలా వెనకాల వీధికి అయితే వెళ్ళిపోయాడు. నాకైతే మళ్ళీ ఎవరొకరు ఇంటి దగ్గర వదిలేసి మళ్ళీ ఇంత మనీ అయితే డిమాండ్ చేస్తాడేమో అనిపించింది. చూసారండి ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో. అసలు మనీ కోసం ఈజీ వేస్ని చాలా చాలా చూసుకుంటున్నారు మనుషులు.